భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖల ద్వారా మరుగున పడిపోతున్న గుడికి ధూపదీప నైవేద్యాలను అర్జిస్తూ పూజారులతో కలిసి 13వ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి వినతి పత్రం అందజేసిన ఆరుమూర్ల మురళి. दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु बेचाकं शम्नो अस्तु दिवदे संसतुस्पदे ओम शांति शांति शांति. శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పరిరక్షణ సేవా సమితి 2014లో స్థాపించబడింది. ఈ యొక్క సేవా సమితి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయో ఆ దేవాలయాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి రావాల్సిన రాయితీలు రాకుండా ఉండటమే మా యొక్క ఈ యొక్క ఆర్గనైజేషన్ పుట్టిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో శ్రీ ధూపదీప నైవేద్య పథకం ధర్మాదాయ దేవాదాయ శాఖ తరఫున ఉన్నప్పటికీ కూడా ఏ అయితే హిందువులు ఉన్నారో, ఏ అయితే గిరిజనులు ఉన్నారో, ఏ అయితే దళితులు ఉన్నారో, ఏ అయితే బీసీలు ఉన్నారో, ఓసీలో కూడా కొంతమందికి ఈ పథకం అందకుండా ఉంది. మేమేమంటామంటే హిందువులుగా పుట్టి హిందువులుగా ఉండి మేము హిందూ సాంప్రదాయాలతో దేవస్థానంలో పూజలు ఆచరిస్తుంటే మాకు ఈ పథకం అందకపోవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అని ఈ యొక్క ఆర్గనైజేషన్తో మేము ప్రభుత్వం అడుగుతున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో లాస్ట్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసాము. ఈ గవర్నమెంట్ వస్తే శాస్త్రం చెప్పి ఆయన మాట ఇచ్చిండాడు. అయితే ఇప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారు సలహా మేరకు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. రండి రాని చెప్పాడు. మేము నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, తిరుపతి నుంచి మేము పూజారులు వచ్చున్నాము. ఈ సమస్యను సార్ దృష్టికి తీసుకెళ్తే వెంకయ్యనాయుడు గారు పరిశీలించి ఈ గౌరవ పెద్దలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామానాయుడికి తెలియజేశాడు. రామానాయుడు గారు ఏమన్నారంటే దీని మీద మేము సమీక్ష చేస్తాం, అవసరమైతే మీ యొక్క కమిటీ వారు విజయవాడకి కేంద్ర కార్యాలయానికి రండి, మేము దీని మీద న్యాయాలు విచారించి ఏ స్థాయిలో చేయగలుగుతామో ఆ స్థాయిలో మేము చేసి ఈ హిందూ దేవాలయాలు హిందూ ధర్మ పరిరక్షణ మేము కాపాడుతామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అందుకు మేము 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దఫా దాన్ని కొంచెం పెంచాలి అనేటువంటిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మాట ఇచ్చినటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాం, త్వరలోనే చేయాలి. ఇవి కాక మనకి దళిత కాలనీల్లో కానీ అలాగే బీసీ కాలనీలు, గిరిజన కాలనీలు వీటిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు ఆలయాలు వాటిల్లో కూడా ఇలాంటివి చేయాలనేటువంటిది ఇది ఇప్పటికే ప్రభుత్వం కూడా వచ్చారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు కదా, వారు ఈ మహజర్ని నేను ముఖ్యమంత్రి గారితో ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఆలోచన చేసుకుంటూ గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారి సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వానికి కూడా అవి నివేదించి ఏ మేరకు మనం మీరు అడిగినటువంటి కోరికలను పరిష్కరించగలిగి అది కొంచెం త్వరగానే తీసుకుంటాం. ఉన్నదాన్ని మనం అన్నింటిలో